అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజే సంపన్న వలసదారులకు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా $5 మిలియన్ చెల్లిస్తే చాలు గోల్డ్ కార్డు వీసాను పొందవచ్చని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే దీని గురించి మరోసారి మాట్లాడుతూ ఈ గోల్డ్ కార్డు కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే కాదని విద్యార్థులకు కూడా లభిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకోసం వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, బాగా చదువుకుంటే చాలంటూ వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్స్ వీసా ప్రోగ్రాం వల్ల అనేక మోసాలు, అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన US సర్కార్ దీని స్థానంలో గోల్డ్ కార్డును అందజేయబోతున్నట్లుగా ప్రకటించింది. మంగళవారం రోజే ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గోల్డ్ కార్డు పొందాలనుకునే వారు $5 మిలియన్ అంటే భారత కరెన్సీ ప్రకారం 44 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. దీనివల్ల అమెరికాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుందని, తమకున్న అప్పును కూడా ఈ డబ్బులతోనే తీర్చేయొచ్చని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ ఈ గోల్డ్ కార్డు కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే కావచ్చని భావించారు. ఇదే విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ను అడగ్గా గోల్డ్ కార్డు వీసా ధనవంతుల కోసం మాత్రమే కాదని విద్యార్థులకు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే సంపన్న వలసదారుల మాదిరి వీళ్ళు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, వీరికి బదులుగా డబ్బులను వారికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు కడతాయన్నారు. నెంబర్ 1 విద్యార్థులు తమ కంపెనీలకు తీసుకోవాలని అనేక కంపెనీలు ఫోన్లు చేసి మరీ తనను అడుగుతున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకునేందుకు US వస్తున్నారని వివరించారు. వారంతా హార్డ్ వర్క్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి పేరున్న విద్యా సంస్థల్లో చేరి నెంబర్ 1 విద్యార్థులుగా మారతారన్నారు. వీరికి మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయని, అయితే ఆ వ్యక్తి ఆ దేశంలో ఉండేందుకు అర్హత కలిగి లేకుంటే ఆయా కంపెనీలే గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చన్నారు. ఇలా చేస్తే విద్యార్థులు బాగా సంపాదించి దేశానికి పెద్ద మొత్తంలో పన్నులు కడతారని ట్రంప్ వ్యాఖ్యానించారు. కంపెనీలు దీన్ని రిక్రూట్మెంట్గా కూడా ఉపయోగించుకోవచ్చని వివరించారు. 2 వారాల్లో ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ గోల్డ్ కార్డుకు వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.